ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆహారాన్ని తీసుకెళ్తున్న పడవ అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా 100 మందికి పైగా మహిళలు తప్పిపోయారు. కోగి రాష్ట్రం నుంచి పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రానికి వెళుతున్న పడవలో దాదాపు 200 మంది ప్రయాణికులున్నారు. అంతేకాకుండా వివిధ రకాల ఆహార పదార్థాలున్నాయి. అనుకోని కారణంగా ఈ బోట్ ఒక్కసారి బోల్తా పడింది. రెస్క్యూ బృందాలు నది నుంచి 27 మృతదేహాలను బయటకు తీయగలిగాయి. స్థానిక డైవర్లు ఇంకా ఇతరుల కోసం వెతుకుతున్నారు. ఈ ఘటన తర్వాత రెస్క్యూ కార్మికులు గంటల తరబడి పడవను గుర్తించడానికి కష్టపడ్డారు. నీటి రవాణా కోసం భద్రతా చర్యలు, నిబంధనలను అమలు చేయడానికి అధికారులు పోరాడుతున్నారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో ఇటువంటి ప్రాణాంతక ఘటనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. అయితే పడవ మునిగిపోవడానికి గల కారణాల గురించి తెలియాల్సి ఉంది. పడవ ఓవర్లోడ్ అయి ఉండొచ్చని అక్కడి మీడియా చెబుతోంది. నైజీరియాలోని మారుమూల ప్రాంతాలలో పడవలపై రద్దీ సర్వసాధారణం. దీంతో పాటు మంచి రోడ్లు లేకపోవడం వల్ల చాలా మందికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో పడవలను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించడం, భద్రతా చర్యలను పట్టించుకోకుండా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. దీనితో పాటు స్థానికంగా ఎక్కువ మంది ప్రయాణికులకు వసతి కల్పించడానికి తరచుగా నిర్మించబడిన పడవలకు నిర్వహణ కూడా సరిగా ఉండదని చెబుతున్నారు. ఇటువంటి ప్రయాణాలలో లైఫ్ జాకెట్లు వినియోగాన్ని సరిగా అమలు చేయకపోవటం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. నీటి రవాణా భద్రతా చర్యల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచిస్తున్నారు.